అందరికీ నమస్కారం అండి. మనసులో బాధగా ఉన్నప్పుడు ఈ మాటలు తప్పకుండా వినాల్సిందే. వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటైనా సరే సరిపోతుంది. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం ఎలాంటి హాని కూడా చేయకూడదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఈ రెండు శరీరానికి, మరణానికి ఒక్కసారి మాత్రమే మరణం ఉంటుంది, కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ఆనందంగా ఉండేవాడు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. విచారంగా ఉండేవాడు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం ఎంతో ఉత్తమం. అదే అసలైన మేలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. వీలైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన తీసుకురాకూడదు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. ఇది అక్షరాల నిజం. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలా చేసుకోవాలి. అలా మన మనసుని పక్వపరుచుకోవాలి. ఆశ దుఃఖానికి హేతువు లాంటిది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమైపోతుంది. కాబట్టి ఆశలను అదుపులో ఉంచుకోవాలి. తనను తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపవిజయాలుగా ఎవ్వరు కూడా మార్చలేరు. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. నిజం నిప్పులాంటిది. గతాన్ని తవ్వుకోకూడదు, భవిష్యత్తు గురించి కలలు కనకూడదు. వర్తమానం పైన మాత్రమే మన దృష్టిని ప్రేరేపించాల్సి ఉంటుంది. మన దృష్టిని వర్తమానం మీద కేంద్రీకరించడం చాలా మంచిది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా కూడా అది హింసే అవుతుంది. ఎదుటి వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మనకిష్టమైన వారి వల్ల మనకు ఆనందం కాదు, దుఃఖం, వ్యాకులత, బాధ, కష్టాలు కూడా కలుగుతాయి. సాయం చేసేవాడు దేవుడు, మంచి మాటలు చెప్పేవాడు గురువు. నీతిగా బతికే ప్రతి వాడు నిజమైన మనిషి, అసలు సిసలైన మనిషి. నీతిగా బతకడం అనేది చాలా మంచిది. ప్రపంచంలో అణువస్త్రాలను మించిన ఆయుధం మనకున్న సహనం. రక్తపాతంతో గెలవలేనిది చిన్న చిరునవ్వుతో గెలవచ్చు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడి కన్నా తమ మనసును తాను జయించేవాడే నిజమైన అసలు సిసలైన వీరుడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపట్టలేదు. కాబట్టి మన లోపల శత్రువు లేకుండా చూసుకోవాలి. ఎదుటి మనిషి అర్థం చేసుకోవాలి అంటే నీకు క్షమించే గుణం ఉండాలి. అప్పుడే నువ్వు ఎదుటి మనిషిని మన్నించగలవు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించవద్దు, ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. కాబట్టి అలా చేయవద్దు. వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది. ఆశలను అదుపు చేసుకోవటం ముఖ్యం. అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ఎంతో ప్రమాదకరమైనవి. కాబట్టి మన ఆలోచనలు కూడా మన మనసు నియంత్రణ చేసుకోవటం మంచిది. వృద్ధులను ఆరాధించేవారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. కాబట్టి ముసలివాళ్ళు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళని దూరం చేసుకోకూడదు. అనుకూలమైన ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు అస్సలు చేయకూడదు. సంపదలన్నిటిలోనూ ఆధ్యాత్మికత సంపదే ఉన్నతమైనది. దానిని కాంక్షించేవాడే కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలను అదుపు చేయగలడు. మన దుఃఖానికి కారణం కొడుకో బంధువో కాదు, మనలోని అజ్ఞానం మాత్రమే. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తుడిచివేసుకోవాలి. నీవు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోషానికి నిజమైన రహస్యం. మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. మనసును ఆనందంగా ఉంచుకోవడం నీ చేతుల్లో పని.
తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధివంతుడు మాత్రమే తాను చేస్తున్న ప్రతి పని తనకు ఇష్టంగా మార్చుకొని మరీ పనిచేస్తాడు. కాబట్టి నువ్వు బుద్ధిశాలివా లేదా నువ్వే ప్రశ్నించుకో మిత్రమా. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపవద్దు, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అవకాశం ఇవ్వద్దు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం వృధా అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు. నీ ఆలోచన ఏంటో దాని మీద దృష్టి పెట్టు. శ్వాసపైన ధ్యాసపైన ధ్యానంగా మారాలి. అది శూన్యంపై ధ్యానంగా మారుతుంది. కాబట్టి నువ్వు ధ్యానం చేయటం చాలా ముఖ్యం. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పురుష భాషలతో సమాధానం చెప్పకు. పరుష భాష అనేది ప్రమాదకరం. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూస్తారు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత నువ్వు సమాజాన్ని సంస్కరించవచ్చు. కాబట్టి నీలో లేనిది ఇతరుల దగ్గర ఆశించవద్దు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి వారి ఆలోచనల్లో మాత్రమే. ఒకరికొకరు పంచుకోవడంలో ఉన్న గొప్ప ఆనందం ఇంకా ఎందులోనూ ఉండదు. కాబట్టి ఒకరికొకరు పంచుకోవడం చాలా మంచిది. ఏది కూడా శాశ్వతం కాదు మిత్రమా. నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోవద్దు. ఎంతటి గుడ్డు పరిస్థితి అయినా సరే నువ్వు ఈజీగా దాటగలవు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగుపడిపోతుంది. అలా మరుగుపడనివ్వద్దు. ఎవరూ చూడట్లేదని చప్పు చేయకు. అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఇవి రెండూ కూడా జీవితంలో నీకు పెద్ద ప్రమాదాలే. ఆ ప్రమాదాలలో నువ్వు ఇరుక్కోవద్దు. అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు. అందం ఎంతున్నా అది శాశ్వతం కాదు. ఆ అందం తగ్గిపోవాల్సిందే. ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రమే మాధవుడు కాగలడు. మాధవుడంటే భగవంతుడు. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి మాత్రం అది జీవితాంతం ధైర్యం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం పోతేనే. నమ్మకం అంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. ధ్యానమును ఒక పనిగా చేయవద్దు. ప్రతి పనిని ఒక ధ్యానం వలె చేయాలి. అప్పుడు ప్రపంచంలోని ప్రతి వస్తువులో దైవత్వం నీకు కనపడుతూ ఉంటుంది. కులాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి మనిషిని గౌరవించాలి. కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని చూసి గౌరవిస్తేనే అది నిజమైన మనిషి లక్షణం. సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకోవాలి. కోపమాన్ని అదుపు చేసుకోవాలి. సానుకూలంగా ఆలోచించేవాడికి ఏ విషయం చంపలేదు. ప్రతికూలంగా ఆలోచించేవాడికి ఎలాంటి ఔషధం కూడా విషంగానే మారుతుంది. ఎలాంటి ఔషధం కూడా బతికించలేదు. నీవు ఇతరులకు వెలుగునివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతంగా మారుతుంది. ప్రతికూల ఆలోచనలు నిండిన మనసు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు. అనుకూల ఆలోచనలే మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే. ఈరోజు మనం ఏం చేస్తామనేదే ముఖ్యం. మౌనం, చిరునవ్వు అనేది రెండు శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలను ఆ ఆయుధాలతో పరిష్కరించవచ్చు. మౌనంతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. మనిషి నాలుక పదునైన కత్తి లాంటిది. ఒక్క రక్తపు బొట్టు లేకుండా మనిషిని చంపగలిగే ఆ మాటని, నాలుకని అదుపు చేసుకోవాలి. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటివారిని ఎప్పుడు కూడా బాధ పెట్టలేవు. ఇది అక్షర సత్యం. విన్నారు కదండి. ఈ జీవితంలో మనకు ధైర్యాన్ని నూరిపోసే ఈ మాటలు మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.